హలో అండి, ఈ వీడియోలో మనం టొమాటో రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా టొమాటోలను బాగా వాష్ చేసి ఇలా పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనిచ్చాలి. అప్పుడు ఉడికిన తర్వాత ఇది బాగా గుజ్జుగా వస్తుందండి రసము. అలాగా మనము నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాటర్లో 10 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం. ఇది బాగా ఉడుకుతుందండి. వాటర్ ఇంకిపోయి కొంచెం వాటర్ ఉండగా పైన తోలు పక్కకు వచ్చేలాగా ఉడుకుతుంది. ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్. ఈలోగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు కొంచెంగా తీసుకొని దూరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఈ టొమాటో మిశ్రమం ఉంది కదా, చల్లారిన తర్వాత చేత్తో బాగా పిసుక్కొని పిప్పి ఏం రాకుండా పల్ప్ అంతా పక్కకు వచ్చేలాగా చేత్తో ఇలా వడగట్టేసి పక్కన పెడతాం. ఈ టొమాటో రసంలోకి చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని కూడా రసం పడేలాగా వేసుకుందాం. గుజ్జు పక్కన పడేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు పెడదామండి. జీలకర్ర, కొంచెం ఆవాలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇంక టొమాటో రసం ఆన్ చేసుకొని కొంచెం పసుపు, ఒక ½ టీ స్పూన్ సాల్ట్, ఇందాక చేసుకున్న పొడి వేసుకొని కలిపెట్టేసి కొత్తిమీర, పోపు వేసి కలిపెట్టేయాలండి. ఆ తర్వాత ఇది పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే అండి, చాలా సింపుల్ టొమాటో రసం. థ్యాంక్ యూ.